హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వరల్డ్. ఇవాళ మనము చాలా టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి ఏ కాంబినేషన్లోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా హెల్తీ ఫుడ్. కానీ ఈ మష్రూము దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది చాలా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా నేనైతే 250 గ్రాము మష్రూమ్స్ తీసుకున్నానండి. దీన్ని మంచిగా నీటిలో కడిగి 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకున్నాను. అదేవిధంగా నేను ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిన్న మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కదా, కడిగి పక్కన ఉంచుకున్నట్టుని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటేనే మష్రూమ్ మంచి పచ్చి వాసన అంతా పోయి ముక్క తినేటప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కాకపోతే నేను చేసిన స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, మీరే చెప్తారు. అదేవిధంగా ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడు. ఎందుకంటే ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఇవి చూడండి మంచిగా మెత్తగా అయిపోయాయి మష్రూమ్స్. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోవాలా. ఎందుకంటే ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేస్తేనే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి మంచి ఫ్రై అయిన తర్వాత నేను మసాలాలు తీసుకున్నాను. చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్లో ఈ మసాలా పడినప్పుడు చాలా స్మెల్ చాలా బాగుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక మీరే చెప్తారు చాలా టేస్ట్గా ఉన్నదని. నేనైతే ఒక పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసానండి. వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు అంతా ఉల్లిపాయ ముక్కను తీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీలోకి ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ పడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు ఒక పెద్ద సైజు అంతా ఉల్లిపాయలు తీసుకొని నేను చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసాను. లేకుంటే మీరు 2 ఉల్లిపాయలైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంత లోపల మనం ఒక గ్రేవీ రెడీ చేసుకుందామండి. నేనైతే కొన్ని జీడిపప్పులు వేసి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఈ కర్రీకి అయితే కాంబినేషను జీడిపప్పు అండి. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పౌడర్ చేసి పక్కన ఉంచుకొని అదే మిక్సీ జార్లో 2-3 టమాటాలు కట్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే, ఎందుకంటే ఇలా చేసుకుంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. అందుకు నేను ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూడండి, మనం ఆనియన్స్ చూడు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే. కాబట్టి ఇందులో నేను 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత ఈ ఆనియన్స్కి అయితే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అయినాక కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను, 1.5 స్పూను మంచిగా వేసుకుంటే అప్పుడే ఫ్రెష్ అయిన అల్లం పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఎంతసేపునా ఈ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే మసాలా అంతా మాడిపోయి అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి మనం ముందుగా మిక్సీ జార్లో టమాటా గ్రేవీని ఇందులో పోసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలయి పెడుతూ కుక్ చేసుకోవాలండి. ఈ మసాలా కర్రీని చూడండి ఎంత దగ్గరికి అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. నిజంగా చెప్పాలంటే ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో కానీ ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు టమాటా ఫ్రై అయిపోయేది కదా. ఇందులో నేను చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసిన తర్వాత చూడు ఒక 1 మినిట్ అంతా కలుపుకోవాలి మసాలానంతా.
చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు. కాబట్టి ఇది మా పాపకైతే ఈ మష్రూమ్ కర్రీ చాలా ఇష్టము, అందుకు నేను ట్రై చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ చూడండి మనము ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఇందులో ఫ్రై చేసి పక్కన ఉంచే లోపలే ఈ మష్రూమ్కు కొంచెం వాటర్ వచ్చాయండి. కాబట్టి అవి వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు, మసాలా అంతా మష్రూమ్స్ పట్టేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకున్నామనుకో చాలా టేస్టీగా తొందరగా కుక్ అయిపోతుందండి మష్రూమ్ కర్రీ. అదేవిధంగా నేనైతే చూడండి ఎంత మంచిగా దగ్గరికి వచ్చేసిందో మష్రూమ్ కర్రీ. కొంచెం నేను గ్రేవీ కావాలని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను. ఆ గ్లాస్ అంత వాటర్ పోసేసి చూడండి మీకు ఎంత అవసరమైతే అంత వాటర్ పోసుకోండి. పోసిన తర్వాత మనం ఫైనల్గా లాస్ట్ మనం జీడిపప్పు పౌడర్, సారీ అండి నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనము జీడిపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అది ఒక్కొక్క 2-3 స్పూన్లు వేసుకొని ఇంకా ఫైనల్గా ఇది మష్రూమ్ కర్రీ దగ్గరికి వచ్చేసింది. ఈ పౌడర్ వేసి మనము లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చూడండి, ఇది మీరు ట్రై చేసి ఒకసారి తినండి, నిజంగా చెప్తున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మేము దీంట్లోకైతే చపాతీ మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందని చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా దగ్గరికి అయిందో. అదేవిధంగా మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు చూసి తిన్నప్పుడు నిజంగానే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మష్రూమ్ కర్రీకి జీడిపప్పు పేస్ట్ కాంబినేషన్లో ఎంతో సూపర్గా ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ఓకేనా? మీరు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.